the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల కాలంలో లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండవు. ఇక్కడ అలాంటి టాపిక్స్లో గనక పరిశీలిస్తే వార్తల్లో విన్యాసాలు, రీసెంట్గా చాలా ఎక్సర్సైజెస్ గురించి మనం డిస్కస్ చేశాము. ఎక్సర్సైజెస్ రక్షణ రంగానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏదైనా ఒక విన్యాసం వార్తలు నిలుస్తుంటే ఆ విన్యాసానికి సంబంధించి మనం ఏమేం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే, వార్తలు నిలుస్తున్న విన్యాసం యొక్క పేరు, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాలేంటి, నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం వార్తలు నిలిచిన ఈ విన్యాసము ఎక్కడ జరుగుతుంది, ఎవరి ఆతిథ్యంలో జరుగుతుంది, నెక్స్ట్ ఈ సంవత్సరం వార్తలు నిలిచిన విన్యాసము ఎన్నవ ఎడిషన్, మరి మొదటిసారి ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం ఏదైతే ఉంటుందో చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది, సో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఇటువంటి బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం ఏదైతే ఉంటుందో దాంతో సాటిస్ఫై చేద్దాము. సో ఎక్సర్సైజ్ అల్ నజా, వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి, అల్ నజా. ఎక్సర్సైజ్ అల్ నజా, అల్ నజా విన్యాసము. ఇక్కడ ఎన్ని దేశాలు, 2 దేశాలకి సంబంధించి 2 countries ఆర్ ద పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఇన్ న్యూస్ టుడే. ఆ దేశాల పేర్లేంటి, ఇండియా, ఒమన్, భారత్, ఒమన్, గుర్తుంచుకోండి, భారత్, ఒమన్, భారత్, ఒమన్. త్రివిధ దళాలు అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, సైనిక రంగానికి సంబంధించిందా, లేదా మనకి సంబంధించి నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్సా, మిలిటరీయా, నేవీయా, ఈ త్రివిధ దళాల్లో దేనికి సంబంధించి చూడాలి. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది మిలిటరీ ఎక్సర్సైజ్, సైనిక సంయుక్త సైనిక విన్యాసం. భారత్, ఒమన్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం పేరే ఎక్సర్సైజ్ అల్ నజా, గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంట, 5th ఎడిషన్, 5వ ఎడిషన్, 5th ఎడిషన్. మరి మొదటిసారి చరిత్రలో ఎక్సర్సైజ్ అల్ నజా ఈ పేరుతో భారత్, ఒమన్ 2 దేశాల మధ్య విన్యాసము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 2015లో ప్రారంభమైంది. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం 5th ఎడిషన్. నెక్స్ట్ మరి ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతోంది, ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ పార్టిసిపెంట్స్లోనే ఒక కంట్రీ ఆతిథ్యంలో ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది, రొటేషన్ పద్ధతిలో. ఈసారి ఒమన్లో జరిగింది అనుకోండి, నెక్స్ట్ టైం ఇండియాలో జరుగుతుంది అట్లా. సో ఈసారి ఒమన్ ఆతిథ్యంలో జరుగుతోంది. రబుకూత్ ట్రైనింగ్ ఏరియా సలాలా అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒమన్ దేశం ఆతిథ్యంలో ఈ విన్యాసం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. దట్స్ ఎనఫ్. సో ఇలా వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఈ విధంగానే చదవండి. మనకు లాస్ట్ 1 yearలో వార్తలు నిలుస్తున్న ప్రతి ఒక్క విన్యాసం గురించి మీకు నేను మన CA 360 కోర్స్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇదే విధంగా చెప్తూ వస్తున్నాను. అండ్ అభ్యర్థులు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎక్కువగా టాపిక్స్ రీసెంట్గా వాటి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మన CA 360 కోర్సులో మ్యాక్సిమం గవర్నమెంట్ సంబంధించి కానివ్వండి, ఇటువంటి వార్తలు ఇచ్చిన విన్యాసం ఇది నిన్న మీకు PIBలో కవర్ అయింది. సో ఇటువంటి టాపిక్స్ని మీకు నేను మ్యాక్సిమం కవర్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా, మన CA 360 కోర్సులో. అండ్ పోర్ట్ బ్లెయిర్ ఇకపై విజయపురం అంట. సో స్వాతంత్రోద్యమంలో అండమాన్ నికోబార్ పాత్ర అద్భుతం, అక్కడ స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, స్వాతంత్ర సంగ్రామం కానీ అద్భుతం అని చెప్పేసేసి ఆ జ్ఞాపకంగా, ఆ విజయానికి సూచికగా పోర్ట్ బ్లెయిర్ని ఇక మీదట శ్రీ విజయపురం అనే పేరుతో పిలవాలని చెప్పేసి ఈ పేరు మార్పు సంబంధిత అంశం వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు నిన్నటి రోజున ఈ ఇన్ఫర్మేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో చూడండి, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై దీనిని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని
నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అండమాన్ దీవులకు ప్రత్యేక స్థానం ఉందని, వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ గారు అమిత్ షా గారు వెల్లడించారు. భారత స్వాతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పోర్ట్ బ్లేయర్కి పేరు పెట్టినట్లు చెప్పడం జరిగింది. అండ్ ఎంపాక్స్ టీకాకి WHO అనుమతి. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న లేదా వణికిస్తున్న ఒక భయానక వ్యాధి ఎంపాక్స్, మంకీపాక్స్ అంటాం కదా. సో ఎంపాక్స్. సో రీసెంట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చాలా దేశాలకు అప్రమత్తత జారీ చేశారు. అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అలర్ట్ జారీ చేశారు. మన భారతదేశంలో కూడా రీసెంట్గా తొలి కేసు నమోదని చెప్పాము. కాకపోతే అది రీసెంట్గా కన్సర్న్గా ఏదైతే ఉంటుందో ఆ వెరైటీ కాదని చెప్పేసి కూడా మనం చూసాము. సో పక్కన పెడితే టీకా, ఈ మంకీపాక్స్కి అడ్డుకట్ట వేసి టీకాకి అనుమతి అనే అంశం. WHO హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచంలో ఏ వ్యాధులకు సంబంధించైనా కూడా WHO వార్తల్లోకి వస్తుంది. ప్రపంచ దేశాలకు అలర్ట్ జారీ చేయడం కానీ ఇటువంటివి. WHOకి ప్రస్తుతం చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వయోజనులకు తొలి ఎంపాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిని ఇచ్చింది. ఆఫ్రికా ఇతర ప్రాంతాల్లో వ్యాధిపై పోరాడడానికి ఇది ముఖ్యమైన చర్యగా అభివర్ణించింది. టీకా కూటమి గావి మరియు యూనిసెఫ్ లాంటి దాతలు ఈ టీకాను కొనుగోలు చేసి ఆఫ్రికా దేశాలకు అందించవచ్చని సూచించింది. అయితే టీకా తయారీదారు ఒకరే ఉండటంతో సరఫరా పరిమితంగా ఉందని తెలిపింది. అవసరం ఉన్న చోట అత్యవసరంగా టీకా కొనుగోలు చేసి సరఫరా చేయాలని WHO పిలుపునిచ్చింది. అండ్ రీసెంట్గా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా మెక్సికో వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్, ప్రపంచంలోనే లేదా దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ సూపర్లేటివ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మెక్సికో సెనేట్ తీసుకున్న నిర్ణయం నిన్న ఆమోదముద్ర అయిపోయింది. అదేంటంటే ఇక మీదట ఓటర్లు, ఆ దేశ ఓటర్లు ఎవరైతే ఉంటారో ఓటర్లే దేశంలోని అన్ని స్థాయిల్లో న్యాయ వ్యవస్థ ఉంటుంది కదా, ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించిన జడ్జిలు ఉంటారు కదా, న్యాయమూర్తులను ఎన్నుకునే ఒక హక్కు ఓటర్లకు కల్పిస్తున్న దేశంగా ఈరోజు మెక్సికో వార్తల్లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ఆల్ లెవెల్స్ ఆల్ జడ్జెస్ ఆర్ గోయింగ్ టు బి ఎలెక్టెడ్ బై ద ఓటర్స్ ఆఫ్ మెక్సికో అని చెప్పేసి టాపిక్ని గుర్తుంచుకోండి. సో మెక్సికో సెనేట్ పాసెస్ కాంట్రవర్షియల్ జ్యుడిషియల్ రీఫార్మ్ బిల్ గుర్తుంచుకోండి. ఓటర్లే ఇక న్యాయమూర్తులను ఎన్నుకుంటారంట. ఇండియా పార్టిసిపేట్స్ ఇన్ బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 ఇన్ రష్యా. సో చూడండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తున్నారు? రష్యాలో జరిగిన కూటమి. రీసెంట్గా సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్కి అజిత్ దోవల్ గారు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బ్రిక్స్కి సంబంధించి ఎప్పుడు వార్తల్లోకి వచ్చినా గుర్తుంచుకోండి రష్యానే. ఎందుకంటే ప్రస్తుతం రష్యా అధ్యక్షతన ఆతిథ్యంలో బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం. సో గుర్తుంచుకోండి, బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 commenced in Russia on Wednesday 11 September. The conference was officially inaugurated by the person mayor of Kazan. అవసరం లేదు ఎక్కడ జరిగిందని అడగవచ్చు. సో లిటరరీ ఫెస్టివల్ లేదా సమ్మిట్. అండ్ అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులను ప్రోత్సహించే సంస్థ. దేశంలో ఎగుమతులు దిగుమతులు అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని అపెడా మరియు లుల్లు గ్రూప్ ఇంటర్నేషనల్. లుల్లు అనగానే మనకు దుబాయ్ గుర్తొస్తుంది. సో లుల్లు గ్రూప్ ఇంటర్నేషనల్ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ ఇండియన్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, సేంద్రియ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎగుమతులు చేయడానికి ఉద్దేశించబడిన ఒప్పందం. ఏ రెండింటి మధ్య కుదిరింది ఒప్పందం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ VLSR SAM. సో రీసెంట్గా వార్తలు నిలిచిన ఒక క్షిపణి ప్రయోగము. గగనతలంలోని లక్ష్యాలు ఛేదించడానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ VLSR SAMను భారత్ నిన్నటి రోజున పరీక్షించింది. ఈ అస్త్రాన్ని పరీక్షించడం 2 రోజులు, ఇది రెండోసారి. ఒడిషా తీరంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇందుకు
వేదిక అయింది. డిఆర్డిఓ ప్రయోగాలు అనగానే మనకు ఒడిశాలోని చాందీపూర్ లేదా బాలసోర్, అబ్దుల్ కలాం వీల్ రైల్ అని ఉంటుంది కదా, ఆ ప్రాంతంలోనే జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా. దేశవ్యాప్తంగా 2 లక్షల ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమం ఈ సెప్టెంబర్ 17 నుండి. సో ఈ నెల 17 నుంచి నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 2 లక్షల ప్రదేశాలను గుర్తించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు తెలపడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవ ఉద్యమం కింద 15 రోజుల పాటు దీన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత ఇతివృత్తంగా ఉంటుందని చెప్పారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో మార్పు కోసం నిర్దేశిత కాలావధితో కూడిన కార్యాచరణ రూపొందించామని చెప్పడం జరిగింది. స్వచ్ఛతాకి సేవ. అండ్ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి 2 టాపిక్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. సో ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించి వాళ్ళ హక్కుల పరిరక్షణ చట్టం ఏంటిది 2019లో వచ్చింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 గుర్తుంచుకోండి. హక్కులకు సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది. ఈ హక్కులకు సంబంధించి కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోండి. రీసెంట్గా దివ్యాంగులకు సంబంధించి కానీ ట్రాన్స్జెండర్ సంబంధించి కానీ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. సో ట్రాన్స్జెండర్కి సంబంధించి ఏ ఇనిషియేటివ్ ఏ పథకమైనా కూడా వార్తల్లోకి వస్తుంది అంటే ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధి నుండే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పక్కన పెడితే ట్రాన్స్జెండర్లకు క్లినిక్లను ఏర్పాటు చేస్తామని జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయించింది. నెక్స్ట్ ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాలని. హైదరాబాద్లో నగర ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నియంత్రించడానికి ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా వాడుకోవాలని చెప్పేసి దీని ద్వారా వాళ్ళకు ఎంపవర్మెంట్ కూడా దక్కుతుందని తీసుకున్న నిర్ణయం. అండ్ రవీంద్ర అపాయింటెడ్ యాజ్ అంబాసిడర్ టు ఐస్లాండ్. సో ఐస్లాండ్ దేశానికి నూతన రాయబారిగా ఇటీవల నియమితులవుతూ వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఆర్ రవీంద్ర గారు. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో రాయబారులుగా నియామకం అనేది మనం చూస్తూ ఉంటాము. రీసెంట్గా అరుణ్ గోయల్ గారు వార్తలోకి వచ్చారు. సో ఇక్కడ రాయబారుల నియామకం అనేది ఎవరి అధికారం అంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. భారత్ అమెరికా, భారత్ రష్యా, భారత్ బ్రిటన్ ఇలా అలా భారత్ ఒక దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటుంది అంటే ఆ ఒప్పందాల పర్యవేక్షణ కానివ్వండి, ఆ 2 దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే రాయబారులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అమెరికా అనుకోండి, ఇండియా అమెరికా రిలేషన్స్, అమెరికా నుండి ఇండియాలో ఒకరు ఉంటారు, ఇండియా నుండి అమెరికాలో ఒకరు ఉంటారు. ఐస్లాండ్ ఇండియా నుండి ఐస్లాండ్లో ఒకరు ఉంటారు, మన ఇండియన్ ఐస్లాండ్ నుండి ఇండియాలో ఒకరు ఉంటారు. సో వీళ్ళను అంబాసిడర్ అని హై కమిషనర్ అనే పేర్లతో మనం పిలుస్తూ ఉంటాము. కొన్ని దేశాల్లో హై కమిషనర్ అంటారు. ఏ దేశాల్లో అంటే కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అంటారు, మిగతా దేశాల్లో అంబాసిడర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ నిన్నటి రోజున రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన టెస్ట్ల జాబితాలో ఇది చేరింది. వెరీ రేర్ కేసెస్. 5 రోజులు జరుగుతుంది టెస్ట్ మ్యాచ్ అనేది. పర్ డే కనీసం 90 ఓవర్స్ ఆడతారు. మరి అలాంటిది 5 రోజులు ఒక్క బంతి కూడా పడకుండా టెస్ట్ మ్యాచ్ రద్దయిందంటే కొంత ప్రత్యేకం కాబట్టి ఎగ్జామినేషన్ చూడండి. అండ్ ఆతిథ్యం ఇస్తున్నది మన భారతదేశము. న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్కి ఆతిథ్యం భారత్. ఎక్కడ అంటే గ్రేటర్ నోయిడా. సో ఇక్కడ చూడండి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. తాజా మ్యాచ్ను కలుపుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో ఇలా 8 టెస్టులు టాస్ నోచుకోకుండానే రద్దయినాయి. టాస్ కూడా అవ్వలేదు. ఓకేనా. భారత్లో మాత్రం ఇదే మొదటిసారి ఇలా జరగడము, గుర్తుంచుకోండి. సో ఎప్పుడెప్పుడు మ్యాచ్లు రద్దయినాయని చెప్పేసి మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇలాంటి టాపిక్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎక్సర్సైజ్ అల్ నజా 5th ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. భారత్ ఒమన్ సంయుక్త సైనిక విన్యాసము. పోర్ట్ బ్లేయర్ పేరు ఇక మీదట శ్రీ విజయపురం అని చెప్పేసి నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చిన అంశము. ఎంపాక్స్ టీకాకు WHO అనుమతులు. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా మెక్సికో. ఆ దేశంలోని ఓటర్లే న్యాయమూర్తులను ఎన్నుకునే హక్కు పొందుతున్నారు. అండ్ ఇండియా పార్టిసిపేట్స్ ఇన్ బ్రిక్స్ లిటరేచర్ ఫోరం రష్యాలో. అండ్ అపెడా మరియు లుల్లు మాల్ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ VLSR శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతము. దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హై సేవ ఉద్యమం. అండ్ ట్రాన్స్జెండర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు. అండ్ ఆర్ రవీంద్ర గారు ఐస్లాండ్ దేశానికి అంబాసిడర్గా నియామకం. ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ రద్దు అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు.
మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.